నవరసంబులుకు నాట్యమయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. నవరసంబులుకు నాట్యమయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యంబాడుచుండెగనుమా. పరమ పవిత్రమో పరమాత్మ గీతయే నేడు నాట్యంబాడుచుండెగనుమ. మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు, మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు సహజాచలుని కంఠ శబ్దరీతి. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. వినుము ఆర్యులార. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్యరీతి. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్యరీతి. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఈ గీత జ్ఞానజ్ఞ కార్యక్రమం మొదలై నిన్నటికి 964 రోజులైందండి. ఈ రోజు 965 రోజు. ఈ గీత జ్ఞానజ్ఞ కార్యక్రమం సంకల్పించి నిర్వహిస్తున్న శ్రీ విద్యాసాగర్ గురువు గారికి, శ్రీ వెంకటేశ్వర గురువు గారికి శ్రోతలందరి తరపున ధన్యవాదాలు, వందనాలు. ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మస్వరూపులైన శ్రోతలందరికీ కైవల్యాశ్రం తరపున, అలాగే శ్రీ శివరామ దీక్షితుల వారి అచల యూట్యూబ్ ఛానల్ తరపున హృదయపూర్వక స్వాగతం, వందనాలు. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభించమని గురుగారు అయిన శ్రీ సహజాచల రాజయోగి శ్రీ వెంకటేశ్వర పూజారి గారిని కోరుతున్నానండి. సర్వము గురువుమయము, సర్వము గురువుమయము. భవరోగ వైద్యుడతడని తెలియుము, సకల విద్యల నిలయము. దక్షిణామూర్తి అతడని తెలియుము. మూగవాణి మాటను, ఈ మూగవాణి మాటను శ్రోతలు కోటలు దాటింతురు. గురుకృపా సిద్ధితోనే నేనెంత ఆనందముందినానో. నిజయోగి శ్రీకృష్ణుడు నిజ భక్తుడైనట్టి అర్జునుండు. వీరి సంవాదామృతం జనుల రమణ పాలిట అమృతం. వేదవ్యాసుడు దీనిని జనుల ఎద వికసించున్నట్లుగాను మహాభారతమందున వెలిగించే కోటి సూర్యుల వెలుగుతో నిత్య సత్య శాశ్వతమైన పరిపూర్ణంలో లేఖన జరుగుతున్నట్లుగా మనకు తెలియబడుతున్న శ్రీమద్ భగవద్గీత పవిత్రమైన జ్ఞానేశ్వరీయ జ్ఞానయజ్ఞంలో మనకు ఇవాళ 965 రోజు, అంటే 2023 అక్టోబర్ 24వ తేదీన మంగళవారం రోజున మనకు శ్రీకృష్ణ దేశికేంద్రుల ఎరుక లక్షణము ప్రారంభంలో 75వ కంద పద్యంతో శ్రోతలందరికీ సాదర స్వాగత సుమాంజలి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత కృష్ణదేశిక ప్రభులు రచించిన
292 కందార్థ దరువులు సంపూర్ణంగా జ్ఞాన యజ్ఞంలో రోజుకొకటి చొప్పున వ్యాఖ్యానించబడిన విషయం శ్రోతలకు విదితమే. ఈ కందార్థ దరువులను రచించిన 19 సంవత్సరాల వరకు అవి ముద్రణకు నోచుకోలేదని, వాటిలోని నిగూఢ భావాలను మరింత స్పష్టం చేస్తూ రచయిత క్షరాక్షరోపాధి ద్వయదోషరహిత పరమతత్వ కందములు 261 రచించారని, తదుపరి సద్గురు శుభాశీస్సులతో ఈ రెండూ కలిపి ఒకే పుస్తకంగా ముద్రించారని పెద్దలు చెప్పగా విన్నాం. పుస్తకం ఇప్పుడు మన భక్తులతో చాలా మంది దగ్గర ఉంది. ఈ కంద పద్యాలు భగవద్గీతకు ఉత్తర గీత వలె సద్గురు భక్తులకు కందార్థ దరువులలోని ఎన్నో సమస్యలకు సమాధానమై విలసిల్లుతోంది. ఎంతో ఉపయోగకరమైనటువంటి ఈ కంద పద్యాలను రోజుకు ఒక్కొక్కటి చొప్పున వివరించాలని అడిగిన ప్రత్యక్ష శ్రోతల కోరిక మేరకు జ్ఞాన యజ్ఞంలో శ్రీకృష్ణ పరమాత్మ సందేశానికి ముందే ప్రతిరోజు కృష్ణ ప్రభువుల దర్శనం మహద్భాగ్యంగా భావిస్తూ ముందుకు వెళదామా? లేని నీ కలిమి వంద్యా సోనుని వలె పుష్కర ప్రసూనము వలె స్వప్నానందము వలె గంధర్వానీకస్థానము వలెనని తెలియదగున్. ఇక్కడ నుంచి ఇది ఎరుక లక్షణము అండి దీని శీర్షిక. ఈ పదము లేని అనే పదం ముందు వాడారు. లేని నేనను శరీరము లోన బయట గల అని చెప్పినప్పుడు అక్కడ బయలును ప్రతిపాదించడం, ఉన్న పరిపూర్ణాన్ని ఉన్నట్లు ప్రతిపాదించి అది నువ్వేనని, నీ నిజరూపం అచలమని నిరూపించడానికి చేసిన ప్రయత్నం అది. ఇది ఎట్లా కాదు, ఇది చాలా సులభం. దీన్ని బోధించడం మనకు చాలా ఈజీ. ఎందుకంటే లేనిది లేదని చెప్పడానికి మీకు నేను చాలులే, మీరు పరిపూర్ణమని చెప్పడానికి నా వల్ల కాదండి. పట్టుకోండి, మీరు పరిపూర్ణమని చెప్పడానికి నా వల్ల కాదు. ఎందుకంటే నేను కూడా అక్కడ లేను కాబట్టి మీరు పరిపూర్ణుడు అని నేను చెప్పలేకపోతున్నాను కాబట్టి అది నిర్ధారణ చేయడం నాకు కొంచెం కష్టంగా ఉంది. అదే మీరు నాగేశ్వర ప్రసాద్ గా మీరు ఎట్టా లేదో, పూజారి వెంకటేశంగా నేను ఎట్టా లేదో, ఈ ప్రపంచం ఎట్టా లేదు, చాలా సింపుల్ గా కొన్ని ఉదాహరణలతో ఇక్కడ చెప్తారండి. ఎరుక లక్షణాన్ని చెప్పుకునే ముందుగా దీనికి కొంచెం ముందు ఒక క్లారిఫికేషన్ చూడండి. వింటున్న సర్వ శ్రోతలారా, ఎవరైనా సరే నాకు ఇంకా ఎందుకు పరిపూర్ణ స్థితి కలగడం లేదు, నాకు ఇంకా ఎందుకు ఇన్ని వందల రోజులు విన్నప్పటికీ నేను పరిపూర్ణుడుగా నాకు నేను ఎందుకు తెలియడం లేదు, ఇది నాలాంటి వారికి ఖచ్చితంగా కలిగేటువంటి ప్రశ్న. అవునా? అది అంత ఎవరికైనా కలుగుతుందండి. నా స్థితి ఏంటనే తెలుసుకోవటానికి ప్రతి వారికి తహతహ ఉంటుంది కాబట్టి వాళ్ళందరికీ ఎరుక లక్షణాన్ని తెలిస్తే మీకు పరిపూర్ణ సూచన అదే జరుగుతుంది. చూడండి, ఇప్పుడు ప్రస్తుతం ఉండేటువంటి నా పరిస్థితికి అంటే పరిపూర్ణాన్ని తెలియకుండా కేవలం అది ఊహపోహలతో మాత్రమే వింటూ నేను పరిపూర్ణుడు ఎప్పుడు అవ్వాలా, ఆ పరిపూర్ణం నాకెప్పుడు తెలుస్తుంది అనేటటువంటి ఈ యొక్క భ్రాంతికి, అట్లా ఇప్పుడు నేను మాట్లాడినంత పరిపూర్ణాన్ని నాకంటే వేరుగా చూడటం కదా, అందుకనే వచ్చింది మీకు సందేహం. పరిపూర్ణాన్ని మీకంటే వేరుగా చూడటం వలన నాగేశ్వర ప్రసాద్తోనే పరిపూర్ణాన్ని చూడాలని ప్రయత్నం చేయడం వలన వచ్చింది పరిస్థితి. అంటే నాగేశ్వర ప్రసాద్ని నమ్మి ఉండాలని అర్థం. పూజారి వెంకటేశాన్ని నమ్మి ఉంటే మీ పరిపూర్ణం ఎప్పటికీ తెలియదు. అది ఎట్ట నమ్మున్నానో చూడండి. నమ్మున్నాము, అది నిజం అబద్ధం మీరే చూసుకోండి. చూడండి, జీవితంలో మనకుండే కష్టాలకంతా కూడా మనం ఏం చేస్తూ ఉంటామంటే మన కష్టాలకే ఎదుటి వారిని నిందిస్తాం. కష్టం వచ్చింది నాకు గాన ఆ రోజు గాన ఆ టీచర్ గాన ఇన్విజిలేటర్ గా పడకుండా ఉంటే నేను పాస్ అయిపోయి ఉంటానంటాడు వాడు. ఇప్పుడు ఏమంటాడంటే, ఎందుకురా నువ్వు ఫెయిల్ అయినావంటే వాడు అంటాడు, ఆ రోజు స్ట్రిక్ట్ గా పట్టేసినారు సార్, ఆ రోజు ఏది జోబుల నుంచి ఒక్క బిట్టు కూడా తీనేయట్లేదు సార్ అంటే వీడు మిగతా పాస్ అయ్యేది కూడా కాపీ కొట్టే అంతే. చూసినారా? అట్లా మనం ఇన్విజిలేటర్ ని నమ్మాలనా, నా చదువుని నేను నమ్ముకోవాలన్నా చెప్పండి? మన చదువుని మనం నమ్ముకోవాలి. అట కాకుండా పరిపూర్ణాన్ని ఎవరిలో వాడు చూడడం మాని, గురువు ఎప్పుడో ఇస్తాడు, గురువు ఏదో చూపిస్తాడు అనుకుంటా, గురువు చెప్పిన వాక్యం మీద కాకుండా ఆయన శరీరం మీద దృష్టి పెట్టిన వాళ్ళు వీళ్ళంతా. అవునండి, గురువు మీద వాక్యం మీద కాకుండా శరీరం మీద దృష్టి పెట్టినాడు. అంతేనండి.
ఉమ్, గురువాక్యం మీద కాకుండా గురువు శరీరం మీద దృష్టి పెట్టి ఆయన మన ఇంట్లో అడుగు పెడితే ఇంకేదో వచ్చేస్తది. మంచిదే, ఆయన మన ఇంట్లో అడుగు పెడితే ఆ పవిత్రమైన వాతావరణం ఉంటది. నాకు శ్రద్ధ బుద్ధి కావాలి కదా. ఉమ్, కాబట్టి మన కష్టాలకు ఎదుటివారిని నిందించడం లాంటిదన్నమాట. నాకు ఇంకా పరిపూర్ణం తెలియదంటే. అది ఉమ్, కాబట్టి ఈ పరిస్థితిలో ఉన్నంత వరకు మన బాధలు ఇంకా ఎక్కువ అవుతుంటాయి. ఉమ్, కానీ ఎక్కువ అవుతున్నటువంటి మన బాధల వల్ల ఇంకొకరిని, ఈ గురువుకి ఏం తెలియదు, ఆ గురువుకి ఏం తెలియదు, కొంతమంది 4-5 గురువులను మార్చి 6వ దగ్గర పోయి మళ్ళీ కొత్త ఉపదేశం తీసుకుంటాడు వాడు. అవును. దీనికి ఎంత కారణం ఏంటంటే ఎవరి భ్రమ వారికి కారణం. ఉమ్, ఆ భ్రమను ఇప్పుడు నేను చూపిస్తాను. ఉమ్, సింపుల్ అండి ఆ భ్రమ చూపించడం మీకు. ఉమ్, చూడండి, అదేముంది 4 ఉదాహరణలు చెప్తారు అక్కడ అంతే. అది ఆ ఉదాహరణలు మనకు అపరోక్షం కావాలంటే ఆ, ప్రస్తుతం మనకు 20వ శతాబ్దంలో పల్లపోతుల పుల్లయారిల శిష్యులు చెప్తారు చూడండి. ఉమ్, ఇప్పుడు తనువు పుట్టిందండి, ఉమ్, తనువే పెరిగిందండి. ఉమ్, కానీ తనువులోకి వచ్చినటువంటి నాగేశ్వర ప్రసాదేనండి లేనెరుక. ఉమ్, తనువు అనేది పరిణామశీలం అండి. ఉమ్, తనువులో ఉండేటువంటి నాగేశ్వర ప్రసాద్ అనేటువంటి జీవి తనువుతో కూడి ఉంది. ఉమ్, తనువు పెరిగిందా, తనువుతో కూడి ఉన్న జీవి పెరిగిందా? చూడండి, తనువుతో కూడిన జీవి పెరగలేదు, తనువే పెరిగింది. ఆ పెరగలేదనే జీవి ఉంది, అదేనండి లేనెరుక, అదేనండి ఎరుక లక్షణం, అదేనండి ఎరుక. ఉమ్, అంటే తనువు పెరిగింది, పెరిగే తనువు ఖచ్చితంగా నశింపుంటది. ఉమ్, కానీ ఆ జీవి నశించడండి, ఉమ్, వాడేనండి మళ్ళీ జన్మకు వచ్చేది. ఆ, తనువు పుట్టిందా ఏ తనువు పెరిగిందా ఏ తనువుతో నీ జీవి తరచి కూడిందా ఏ తనువు విడిచి ఎరుక తరలిపోయేటి వేళ తనువుతో ఒక మాట చెప్పి వెళ్ళిందా. ఉమ్, తనువుకు దీనికి లింక్ అంటావేమో, ఉమ్, చూద్దాం, అది చూద్దాం. ఉమ్, తనువుతో పాటు వచ్చింది కాబట్టి తనువుతో దీనికి లింక్ అంటే, ఉమ్, వచ్చిన రోజు అమ్మా నాన్న నేను మీ కడుపులో జన్మిస్తున్నాను, రాబోతున్నాను అనే విషయం తల్లిదండ్రులకు ఇన్ఫార్మ్ చేసినారా మీరు? లేదు. అంటే శూన్యం అని అర్థం అండి. అది కేవలం జ్ఞాపకాలు మాత్రమేనని అర్థం. ఆ, నెక్స్ట్, నువ్వు కొన్ని తల్లిదండ్రులకి జన్మించేటప్పుడు నువ్వు శూన్యంగా ఉండవు కాబట్టి నువ్వు తల్లిదండ్రులకు చెప్పలేకపోయినావు. ఉమ్, ఓకే, ఇప్పుడు ఒప్పుకుంటాను. ఉమ్, ఇప్పుడు చాలా కొంతమంది చెప్పారంటారు, అది నేను కాదనన్ను. ఉమ్, శరీరంతో చెప్పినారా వీళ్ళు పోయేటప్పుడు అని అడుగుతున్నా. కొంతమంది బలవంతంగా ఇది హఠయోగం ఉంది అండి, హఠయోగం నేర్చుకుని పలానా డేట్ లో నేను చనిపోవచ్చు అంటే అది ఉంది. అది ఉమ్, అంటే వీపు నిటారుగా పెట్టి కూర్చొని హఠయోగంతో మన జీవుడిని సహస్రారం నుంచి బయటికి తీసేస్తారు. ఉమ్, సాయిబాబా కూడా 3 రోజుల తర్వాత మళ్ళీ వచ్చారు. ఆ, శంకర్లు కూడా పరకాయ ప్రవేశం చేశారు. ఉమ్, ఎంత ఉంది కాదనట్లేదు. అదే విధంగా వీళ్ళు పోయేటప్పుడు ఏం చేస్తారంటే, ఇప్పుడు మా గురువు గారు కూడా చూడు బాబు ఇది మంచి రోజు బాగుంది, మళ్ళీ ఇంతకుముందు 3 సార్లు ఆ విధంగా లేపేశారు మీరు నన్ను. ఉమ్, తలపల ముండెత్తన గారు కూడా కూర్చొని కొద్దిసేపు తర్వాత చూడు నేను పడుకుంటాను, మా పూర్తి డాక్టర్ అమ్మని పిలిస్తే మళ్ళీ ఆవిడ అది ఇది ఎక్కించి మళ్ళీ లేపేస్తుంది. ఉమ్, డాక్టర్ అమ్మని పిలువబాకు, కంప్లీట్ అయిన తర్వాత పూర్తిగా పడిపోయిన తర్వాత మళ్ళీ పిలువ అని చెప్పి ఆయన పడుకున్నాడు గొమ్మని. ఉమ్, అదేదో మంచి రోజు ఉండదని అది ఆయన పోయినాడు అనుకోండి. ఉమ్, శరీరంతో ఒక మాట చెప్పినాడు ఆయన? లేదు. అది ఇక్కడ చెప్తాండేది చూడండి. జీవుడు తనువాయే, తనువు జీవుండాయే, జీవి తనువులు రెండు జీర్ణించు కొననాయే. ఆహారాన్ని మాత్రమే శరీరం జీర్ణించుకోవడానికి ఆ జీవుడు కారణమవుతున్నాడండి, శ్వాసలు కారణమవుతున్నాయండి. అంటే అది కారణ రూపం, శరీరం కార్యరూపం అండి. అవును, అవును, అంతవరకు క్లియరా? క్లియరే. కానీ ఇక్కడ మీరు చెప్పింది ఇక్కడ క్లియర్ గా నాకు అర్థం కాలే. జన్మకు కారణమైంది ఎరికే కదా గురుగారు, మరలా కార్యమైంది జన్మగా శరీరమే. కానీ అది శరీరానికి ప్రమేయం లేదుగా. లేదనే కదా చెప్తున్నాను, శరీరానికి ప్రమేయం ఉందని చెప్పలే నేను. మరి లేని ఎరుక వలన ఈ శరీరం ఎలా రాగలిగింది చెప్తున్నా కదా, ఇంకా ఉంది, సగం లైన్ ఉంది ఆడ. ఓకే. జీవుడు తనువ అదే ఇది అవుతా ఉందండి. చెప్పింది మంచి కారణమే కార్యం అవుతా ఉంది. విత్తనం చెట్టు అయిపోయిన తర్వాత విత్తనం కనపడదు, అవును, చెట్టే కనిపిస్తుంది.
చెట్టులో మళ్ళీ విత్తనాలు వస్తాయి. ఉమ్, కానీ ఈ రెండింటికి కారణం చూస్తే శూన్యం అండి. ఆ, ఆకాశమే పంచభూతాలుగా మార్పు చెందినట్టు తెలుస్తుందండి. ఉమ్, సమిష్టిలో అయితే దాన్ని ఆకాశం అంటాము, వ్యష్టిలో అయితే దాన్ని జీవుడు అంటున్నామండి. ఉమ్, బాగా గమనించండి, ఈ జీవుడిలో గుర్తిరుగుతున్నటువంటి వాడు లేనివాడని తెలియడం పరిపూర్ణమే కదండి. తెలియలేదు. వస్తుంది ఇప్పుడు వస్తుంది. ఈ తను దాన్ని ఎప్పుడు జీర్ణించుకోదు. మీకు చూపిస్తాను ఇప్పుడు, చూడండి. పోనీ సగంలో అయిపోయి సూచన చేస్తాను. జీవి తనువును విడిచి మరలిపోయే వేళ తనువుతో ఒక మాట చెప్పి వెళ్ళిందా. పోనీ మనకంతా చెప్పేదానికంటే పక్కన పెట్టండి. వాడి శరీరంతో వాడు చెప్పినాడు. పోనీ ఆయన కూతురికి చెప్పినాడు. మా గురువు గారు కూడా, నేను ఊరికి పూర్తిగా పోయిన తర్వాత అన్ని కార్యక్రమాలు చేసుకుని అందరికి ఇన్ఫార్మ్ చేసుకోండి అని, మీ అనుకూలంగా ఉండే రోజు ఆయన మంచి రోజు చూసుకున్నాడు. అసలు అట్లే పడుకున్నాడు, చెప్పేసి వెళ్ళినాడు. ఇసుకైపోయింది ఆయనకి. ఎన్నాళ్ళు ఇది కర్మ, వాడు వస్తాడు ఈ ఆశ్రమం నాదంటాడు, బావగారు ఇచ్చిన ఆశ్రమాన్ని బావ కొడుకు వచ్చి నాదంటాడు. ఈ ఆశ్రమంలో వేసేదానికి పలానా చోటని చూపించుంటే ఆయన ఎత్తుకు శ్మశానంలో వేసేయండి అంటాడు. కర్మ ఎందుకు, మీరు ఏడన వేసుకొని నేను పోతానని అనేసి కూతురికి చెప్పేసి పనుకున్నాడు, వెళ్ళినాడు ఆయన. అంతేగాని ఆయన శరీరానికి ఆయన చెప్పినాడా? లేదు. ఆయన శరీరానికి ఆయన చెప్పినాడా అని చెప్పేటప్పుడు మీకు అర్థం కావాలి ఈ విషయం. శరీరానికంటే జీవుడు వేరుగా లేదు, కానీ శరీరానికి తగులుట లేదు. వేరుగా లేదు అంటే ఒకటిగా ఉందని అర్థమే. ఒకటిగా ఉందని అర్థమా? తగులుట లేదండి. చూపిస్తాను, అది కూడా చూపిస్తాను మీకు. ఆయన కృష్ణప్రభు గారి ఉదాహరణలు మనకు అర్థం కావాలంటే ఇప్పుడు తెలియాల. చూడండి, మీరు మీ శరీరానికి తగలకుండానే, మీరు మీ శరీరం ఒకటే, నేను లేదనిలే, తగలకుండా మీరు నిర్వహిస్తున్నారు. కానీ భావనలో తగులుకుంటున్నారే, అదే వచ్చింది బంధం. నేను శరీరానికి తగలకుండా మళ్ళీ చెప్పండి. మీరు శరీరానికి తగలకుండానే కార్యాన్ని నిర్వహిస్తున్నారండి. కార్యాన్ని నిర్వహిస్తున్నారు. ఎట్లా? ఓకే. భావనలో తగులుకుంటున్నారు, భ్రాంతితో తగులుకుంటున్నారు. ఇది సూచన మీకు. అదేనండి. చూపిస్తా, అది కూడా చూపిస్తా. ఇప్పుడు బయట చూపిస్తా. ఇప్పుడు మీరు అందులో శరీరంలో శ్వాస జరుగుతుంది కదా, శ్వాస వల్ల కదా మీరు గుర్తిరుగుతున్నారు. అవునండి. అందులో ఉండేవాడు ఎప్పుడన్నా బయటికి రండి బయటికి రండి అంటే మీరు ఎప్పుడు రాలేరు. మిమ్మల్ని బయట చూపిస్తా, చూస్తారు. ఇప్పుడు చూడండి, మీ లోపలికి వస్తున్నటువంటి గాలి బయట ఉండే గాలి ఒకటే కదా. అవును. బయట ఉండే గాలి ఆకాశానికి ఎప్పుడన్నా తగిలిందా? లేదు. ఆకాశానికి గాలి తగలలేదు, గాలికి ఆకాశం ఎప్పుడన్నా తగిలిందా? గాలికి ఆకాశం తగలలేదు, ఆకాశానికి గాలి తగలలేదు. ఇది ముక్త స్థితి అండి, సచ్చిదానంద స్థితి అండి. ఇది సచ్చిదానంద స్థితి, సాత్విక సంపన్నత, సత్వ సంపన్నత, జ్ఞానం. ఇది ఇదే జ్ఞానం, ఇదేనండి జ్ఞానం. మీరు అజ్ఞానం అంటే, నేను పూజారి వెంకటేశం మాత్రం అజ్ఞానంతో నా భార్య, నా బిడ్డలు, నా శరీరం నేను వదిలేసిపోతానని భావనలో తగులుకున్నాడండి. దీని ఎరుక లక్షణం అంటారండి. ఎరుక లక్షణం అంటే ఎరుక లేనిదే. మీకు పరమ పురుషుడును లేనిది ఎరుకయు కళ ద్వారా అని కదా మొదలు పెట్టారు బోధ కృష్ణప్రభువులు. ఏ విషయం భగవద్గీతలో ఏం బోధ పెట్టారంటే, అరే నాయన ఏడవకూడదు దానికి ఏడస్తాండ ఎర్రోడా అని మొదలెట్టారు. శరీరానికి నీకు సంబంధమే లేదే, నువ్వు ఆకాశాంశవే, ఆకాశ స్వరూపుడివే. పరిపూర్ణ సూచన అయితే నువ్వు పుట్టనే లేదే. నీవు నేని శ్రోతలు లేని ఈ కాలమే లేదు లేదు, ఇది కదా సూచన. పుట్టనే పుట్టలేదు, మనమంతా సచ్చేది లేదు లేదు. మీకు 2వ అధ్యాయం 12లో చెప్పినది. పుట్టినట్లు భావిస్తా ఉండే భ్రాంతి జ్ఞాపక శక్తి ఏదైతే ఉందో, ఆ జ్ఞానమే బంధము. అజ్ఞానం అయినప్పుడు బంధము, జ్ఞానము అజ్ఞానమైనప్పుడు బంధము.
జ్ఞానము జ్ఞానాతీతాన్ని తెలిసిన తరువాత బంధరహితం, అంతేగాని మోక్షం వచ్చేది లేదు. మోక్షం వచ్చేది. ఆహా, బాగా గమనించండి. శ్వాస అనేది మీకు ఇది జరుగుతుంది. ఇది క్లియర్ అండి. వెరీ క్లియర్, అనుమానమే ఉంది ఇంట్లో. అందులో డౌట్ లేదు. ఓకే. శ్వాస అనేది నాగేశ్వర ప్రసాద్ గారి శరీరంలో జరిగేది. ఆకాశంలో వీచే గాలి. కావాలంటే ప్రూఫ్ చెప్పండి. ఎవరన్నా మీరు మీ ఎదురుగా ఎవరన్నా చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, అటు పడిపోయినారు కదా, ఏమొచ్చింది బయటికి? ఏమి రాలే. అదే కదా నేను చెప్పింది కూడా. మూలం లేని గుర్తిరిగే శరీరం ఏమీ లేదంటే రెండో మంత్రం సారాంశం అదేనండి. ఇప్పుడు ఇక్కడ అనుమానానికి ఏమైనా తాగుందా? హనుమాన్ కంటే ఒక అనుమానం అయితే నాకు వస్తుంది గురుగారు. ఇప్పుడు ఒక శరీరం తయారైంది, ఎవరి కోసం, ఎందుకోసం, ఏ ప్రత్యేక ఎరుకు కోసం తయారైంది? అజ్ఞాత శక్తి గాని అజ్ఞాత జ్ఞానం గాని లేకుండా తయారవుతుందంటారా? అవునండి, లేకుండా నేను అనేది మీరే అంటున్నారు, లేకుండా తయారైంది. చెప్తాను. అంటే ఒక సుపీరియర్ పవర్ లేకుండా, లేకపోతే ఒక సుపీరియర్ జ్ఞానం లేకుండా ఈ శరీరం తయారయ్యే అవకాశం ఉందంటారా? చూపిస్తానండి, చూపిస్తా. సుపీరియర్ పవర్ నే చూపిస్తా. సుపీరియర్ పవర్ ను చూపిస్తా. ఇప్పుడు చెట్టు తయారైందండి, కారణం ఏది? కనిపిస్తుంది కదా చెట్టు, అది విత్తనమే, నో డౌట్. అదే విధంగా నాగేశ్వర ప్రసాద్ గారి శరీరం తయారు కావడానికి నాగేశ్వర ప్రసాద్ శరీరంలో గుర్తిరగబడుతున్నటువంటి అబద్ధపు గుర్తులోని సంస్కారము, ఈ అబద్ధపు గుర్తుని వ్యష్టి అంటారండి. ఆ అబద్ధపు గుర్తు యొక్క వ్యష్టి ఆకాశంలో వీస్తున్నటువంటి గాలిలో భాగమే. ఈ శ్వాస అది రెండు ఒకటేనండి, చెప్తాను. మీ ప్రశ్న నాలో కొత్త విశ్లేషణను బయటికి తీస్తా ఉందన్నమాట. అదే ఇప్పుడు మీరు విత్తు నుంచి చెట్టు, చెట్టు నుంచి విత్తు, ఓకే. కానీ చెట్టు విత్తు అసలు ఎక్కడి నుంచి వచ్చినాయి అనేది? ఆకాశం నుండి. మరి దాన్ని చేయించింది ఎవరు? ఎవరు చేయించారు? కాదు, ఆకాశంలో అటువంటి యొక్క దీన్ని క్రియేషన్ కావాలని చెప్పి ఏ యొక్క అజ్ఞాత శక్తి దాన్ని ప్రేరేపించింది? మంచి ప్రశ్న అండి. అదే ఎరుక, లేని ఎరుక. దానికి మీరు అడిగిన ప్రశ్నకే 4 ఉదాహరణలతో ఈయన చెప్తున్నారండి. 4 ఉదాహరణలు అండి. 4 లేని కలిమి ఏమేమి చేయించాయంటే, నాగేశ్వర ప్రసాద్ గారు శరీరాన్ని నాగేశ్వర ప్రసాదే పుట్టించారా, ఏరే వాళ్ళు పుట్టించారా? చూడండి, తల్లిదండ్రుల నిమిత్త కారణం అండి, విత్తనం లాగా. నాగేశ్వర ప్రసాద్ శరీరానికి నాగేశ్వర ప్రసాదే కారణం. అవును, అందులో ఉండే జీవుడే కారణం. అవును గురుగారు. ఆ జీవుడు ఎట్లాంటి వాడంటే, ఆ శరీరం పుట్టడం ఎట్లా, జీవుడు అనేది అవగాహన చేసుకునే స్థాయి. శరీరం అనేది ఎట్లాంటిది అంటే, శరీరం కలగడం ఎట్లాంటిదో చెప్తున్నాడండి. శరీరం కలగడం ఎట్లాంటిది అంటే, వంధ్యాసూనుని వలె. నెంబర్ 1, వంధ్యాసూనుడు అంటే, వంధ్య అంటే గొడ్రాలండి. గొడ్రాలు, అది వంధ్యాసురుడు. ఓకే, సూను అంటే సంతానం అండి. సూనుడు అంటే సంతానం, బిడ్డ. గొడ్రాలి బిడ్డ ఎప్పుడన్నా పుట్టిందా? లేదు. అదే విధంగా పుట్టుక అనేటువంటి పదం వాడుకలో ఉంది తప్ప మిగతా జీవరాశులన్నిటికీ అజ్ఞానం ఉంది కాబట్టి వివరించలేము. మానవుడికి విజ్ఞానం ఉంది కాబట్టి ఆకాశాంశ అయినటువంటి జ్ఞానాన్ని జీర్ణించుకోగలడు కాబట్టి చెబుతున్నారు గురుగారు. గొడ్రాలి బిడ్డ అనే పదం ఉంది తప్ప గొడ్రాలికి బిడ్డ ఎప్పుడు పుట్టదు. అవును, ఆకాశానికి కూడా ఏం పుట్టదు. ఆకాశం అనేది శూన్యం. అది కరెక్ట్. ఇప్పుడు కలగంట ఉండే సమయంలో, ఆ కలగంట ఉండేటప్పుడు మీతో పాటు కలిపి మీ ఫ్రెండ్స్ ఒక 10 మంది కలిసి చైనాలో పార్టీలో ఉన్నారనుకుందాం. అందులో ఒకరినే ఫ్లైట్ లో నుంచి కింద దూకేమని చెప్పండి. పోనీ ఇంకొక పని చేయండి, మీరు కలగంటూ ఉండండి, వద్దంట్లే అన్ని జాగ్రత్తలకు వచ్చేయమని చెప్పండి ఏమంట. ఎందుకు రాడు? సేమ్ టు సేమ్ ఇది అంతేనండి. ఇప్పుడు అట్లయితే అంతా లేని ఎరుకైతే ఉన్న పరిపూర్ణం ఎక్కడి నుంచి ఊడిపడింది? ఇప్పుడు ఎరుక లక్షణం గురించి మాట్లాడుతున్నాం. నేను చెప్పాను మీకు పరిపూర్ణం చెప్పేదానికి ఇప్పుడు నా వల్ల కాదని చెప్పేసి మొదలెట్టాను నేను.
సరే గురుగారు. ఎరుక లక్షణం గురించి మాట్లాడుతూ మళ్ళీ పరిపూర్ణానికి ఇప్పుడు పోయేది వద్దు, మనం పోలేమని చెప్పిన నేను ఆల్రెడీ మీకు. అలాగే గురుగారు. నెంబర్ 1 వచ్చి గొడ్రాలి బిడ్డలాగా. ఇప్పుడు మీ ప్రశ్న ఏంటంటే, ఈ ప్రశ్నకు సమాధానం తెలిసిందనుకోండి, మీరే పరిపూర్ణుడు, మళ్ళీ దానికి నేను రాలేను. కళ దృష్టాంతంగా మీరు లేదని చెప్పగలగడం నా పని. ఎట్లంటే కలగంటున్నప్పుడు అందులో ఉండే 10 మందిలో ఒకరిని కానీ జాగ్రత్త అవస్థలోకి వచ్చి దూకేయమని చెప్పండి, ఎవరైనా అటు వచ్చామని చెప్పండి, ఆమె బయటికి ఎందుకు రాడు? అది లేనిది అట్లా గొడ్రాలు పెట్టిన ఒకసారైనా కనమని చెప్పండి, సేమ్ టు సేమ్. ఎరుకే పుట్టలేదంట ఉంటే మళ్ళీ పరిపూర్ణం కాడికి మళ్ళీ పోదాం మనం. పరిపూర్ణం అది చేసి చూసేదానికి నువ్వు ఉండేవా లేదా మళ్ళీ చూద్దాం. పరిపూర్ణాన్ని తెలుసుకునే ఎరుక లేనిదని తెలియజేయడం ఎరుక లక్షణం అండి. ఎరుక లక్షణం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం ఇక్కడ. కాబట్టి వంధ్యాసూనుని వలంటే గొడ్రాలి బిడ్డ జన్మించిన దాఖలా ఏడ లేదు అని ఆ పదం వాడుకలో ఉంది. ఎందుకు వాడుకలో ఉందంటే లేనెరుక లేనిదని తెలియజేసే సూచన కోసం పెట్టుకున్నాడు దాన్ని, అంతే. నెక్స్ట్ కవి రాశారు, ఆకాశ పుష్పము అత్యంత అందంగా ఉంది అంటాడు. నంబర్ 2 వంధ్యాసూనుని వలె. నెక్స్ట్ పుష్కర ప్రసూనం అని ఉంది. పుష్కర ప్రసూనం అంటే సమయానుకూలంగా కనపడేటటువంటి, అదే మన ప్రసూనం అంటే పువ్వు అండి. పుష్కర ప్రసూనం అంటే ఆకాశ పుష్పం వలె. మరి ఆకాశంలో పుష్పం ఎప్పుడైనా పూసిందా? భూమి ఆధారంగానే పువ్వు, భూమికి ఆధారంగా నీళ్లు, ఈ రెంటికి ఆధారంగా అగ్ని, అగ్నికి ఆధారంగా గాలి, గాలికి ఆధారంగా ఆకాశం, ఆకాశం అంటే శూన్యం. శూన్యంలో పుట్టినట్లు అనిపించేది భ్రాంతి కలిగిన వాడికి తప్ప ఆకాశ జ్ఞానం ఉన్నట్లయితే వాడు పుట్టలేదని వాడికి తెలుసుకోవాలా. ఆకాశమే జ్ఞానము అర్జున, జ్ఞానమే ఆకాశము అంటే శరీరము లేనిదని మీకు స్పష్టంగా మీకే తెలుసుకోవాలి, నాకు కాదు. అది ఈజీ, మీకు నాకు తెలుస్తా ఉంది, మీకు కూడా తెలుస్తుంది. అది చాలా ఈజీ. గొడ్రాలి బిడ్డ పుట్టనట్లు, ఆకాశంలో పువ్వు పూయనట్లు, ఇందాక చెప్పింది మళ్ళీ ఇక్కడ వచ్చింది స్వప్నానందము. స్వప్నంలో అంటే కలలో పొందేటువంటి ఆనందము శారీరక ఆనందము కాదు కాదు కాదు. స్వప్నంలో పొందేటువంటి ఆనందం గాని సుఖం గాని ఆ యొక్క మొత్తం అదంతా కూడా లేనిది. 3 అయినాయి. ఏది? గొడ్రాలి సంతానము, ఆకాశ పుష్పము, స్వప్నంలో పొందేటటువంటి ఆనందం. 3 అయినాయి. నెక్స్ట్ ఇంకోటి 4. గంధర్వ నగరం. గంధర్వ నగరం. గంధర్వ నగరం అంటే మన కథ చెప్పేటప్పుడు మబ్బుల్లో కొన్ని అక్కడ పట్టణాల గురించి, నగరాల గురించి వివరణ చెప్పేస్తుంటారు కథలో. అలా చెప్పేటప్పుడు నిజానికి మబ్బుల్లో నగరం నిలబడుతుంది. పునాది ఎవరు వేసేది? బిల్డింగ్ ఎట్టగట్టేది. కానీ గంధర్వ నగరం అంటే అక్కడ ఏదో ఉన్నట్టుగా చెప్పేస్తూ ఉంటారు. అందుకని అక్కడ గంధర్వ నగరము అని ఎంతసేపు వర్ణించినప్పటికీ లేని దాని గురించే కదా మాట్లాడుతున్నారు. మన జ్ఞాన యజ్ఞం కూడా అచల పరిపూర్ణంలో లేనిది లేకనే లేనిది జ్ఞాన యజ్ఞాన్ని లేదని తెలియజేయటానికే జరుగుతా ఉంది ఇన్ని వందల రోజులు. అది సత్యం, నో డౌట్, లేదని తెలియజేయటం. కానీ ఏ సూపర్ పవర్ లేకుండా నేను లేనని గాని, జగం మిథ్యాని గాని, బ్రహ్మ సత్యం అని గాని తెలియటానికి వీలవుతుందా? మీరు ఎరుక లక్షణం గురించి మాట్లాడుతున్నామండి. సూపర్ పవర్ ఎరుకదండి, పవర్ మీరేనండి. ఆ సూపర్ పవర్ మీరేనండి. ఆకాశంలో వీచేటువంటి గాలి, ఆ గాలికి ఆకాశం తగులుతుందా? ఆ పవర్ ఆకాశమేనండి. శక్తి క్షేత్రం అండి. ఆకాశము శక్తి క్షేత్రం. వెలన్సీ బంధాలు, కలుసుట విడిపోవుట అనేటువంటి కలయిక, విడుదల అనేటువంటి భ్రాంతి జరుగుతా ఉండేది ఆకాశంలోనే.
ఆ శక్తి క్షేత్రము ఆకాశమే. గురు బ్రహ్మ అంటే తయారయ్యేటువంటి విధానము, ఉమ్, గురు విష్ణువు అంటే తయారైంది పోషించబడే విధానము, ఉమ్, గురుదేవో మహేశ్వర అంటే పోషించబడినంత లయమయ్యే విధానము. ఉమ్. ఈ మూడింటికి పవర్ మూడింట్లోనే ఉందా, బయట ఉందా? ఆ, వస్తువు తయారవ్వడానికి, ఉమ్, స్థితిలో ఉండడానికి, లయం పొందడానికి ఉమ్. ఈ మూడింటిలోనే, అంటే విత్తనంలోనే ఉంటుందా, చెట్టు దూరంగా ఉంటుందా? విత్తనాల్లోనే ఉంటుంది. ఆకాశంలోనే ఉంటుందా? ఈ శక్తి పవర్ అంతా ఆకాశంలోనే ఉంటుందా, బయట ఉంటుందా? ఆకాశంలోనే ఉంటుంది. ఆకాశమే నువ్వు, నాగేశ్వర ప్రసాద్ మాత్రమే కాదు. ఉమ్, ఇప్పుడు చెప్పండి, 84 లక్షల జీవరాశుల్లో కూడా మీరు అంటుకోవట్లేదండి. ఉమ్, అది తెలియాలంటేనే మీకు అది ఎగ్జాంపుల్ చెప్తాను. ఉమ్, ఏమని? మీకు ఎగ్జాంపుల్ మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాను. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉమ్, ప్రారంభంలో చెప్పాను, జీవుడు తనువాయే, తనువు జీవుండాయే, జీవి తనువులు రెండు జీర్ణించు కొననాయే. అది నశించదండి. ఉమ్, ఆకాశం ఎప్పుడు నశించదు. ఉమ్, ఆకాశం అంటే శూన్యం. ఉమ్. జీవు తనువులు జీర్ణించుకొన. ఇక్కడ మీకు చెప్పినటువంటి విత్తనం వచ్చి భౌతికం. ఉమ్, ఓ, చెట్టుకు సంబంధించిన విత్తనం భౌతికం కదండి. ఉమ్, భౌతికం విత్తనం కాబట్టి విత్తనం పూర్తిగా నశిస్తే చెట్టు అవుతుంది. ఉమ్. చెట్టులో నుంచి విత్తనాలు చాలా వచ్చేస్తాయి. అవును. కానీ ఆకాశం అనేటువంటిది శూన్యం కనుక అది నశించేది లేదు, పెరిగేది లేదు, పుట్టేది లేదు, దాని తాడు ఏం లేదు. అది ఉమ్, అది శూన్యం అంతే. పుట్టగొడుగును ఎవరు పుట్టించారు చెప్పేదా? ఉమ్. పుట్టగొడుగు పుట్టించింది ఎవరంటే వాతావరణం అండి. వాతావరణం. ఉమ్, భూమిలో నీళ్లు పడబట్టి నీళ్లు భూమి కలిసి పుట్టగొడుగు అయిందండి. ఆ, నీళ్లు భూమి కలిసి పుట్టగొడుగు అయిందండి. ఉమ్, తల్లి తండ్రి శూన్యులు కలిస్తే పూజారి వెంకటేశం అయిందండి. ఉమ్, భూమి నీళ్లు అన్నపు సూక్ష్మాంశము, మనసు ఎన్నగ నీరము ప్రాణము అన్నట్లుగా ఇది అబద్ధపు గుర్తుతో మాట్లాడుతూ ఉందండి. ఉమ్, దీనికి మళ్ళీ సూపర్ పవర్ తనిగా దీనికి అంటగట్ట బాబు. ఉమ్. చెట్టు శక్తి విత్తనానిదేనా వేరేదా? విత్తనం దాంతేనండి. ఉమ్, నాగేశ్వర ప్రసాద్ లో ఉండే జీవుడు, ఉమ్, పూజారి వెంకటేశ్వరంలో ఉండే జీవుడు అవగాహనలో వేరు కదా. ఉమ్, ఒక రోజా పువ్వుకి మల్లె పువ్వుకి వాసనలో వేరు కదా. ఉమ్, ఉమ్. ఆ వాసన పువ్వుకు సంబంధించిందా, వాయువుకు సంబంధించిందా? వాయువుకి. మళ్ళీ బాగా ఆలోచించండి. అంటే వాయువుకి అంటే ఇప్పుడు అది తెలియబడేది వాయువు వలన, అందుకు వాయువు వలన కనుక మనం అది వాసన అంటున్నాను. కానీ యాక్చువల్లీ పువ్వు వాసన వచ్చింది పువ్వు నుంచే. అవును, పువ్వుకి వాసనకి ముక్కుకి సంబంధం, గాలికి ఏం సంబంధం? గాలికి సంబంధం లేదు, దాని ద్వారా ప్రవాహంలో మనకు తెలియబడుతుంది. అవును, గాలికి వాసన తెలుస్తుందా? తెలియదు, గాలికి తెలియదు. నీకు కూడా నాగేశ్వర ప్రసాద్ ప్రత్యేకంగా తెలిసినంత వరకు సమిష్టి కర్త అపరోక్షం కాదు. గాలి కేవలం క్యారియర్. ఓకే. పూజారి వెంకటేశం తనీగా ఇతని భార్య బిడ్డలు, ఇతని కుటుంబం సపరేట్ అనే భ్రాంతి ఉండేంత వరకు ఇతనికి కూడా లేనిరుక అపరోక్షం కాదు. పూజారి వెంకటేశం యొక్క వాసనల్ని సద్గురువు ముందర పెట్టి, సహజన్మ సాకార సద్గురు ముందర పెట్టి, పూజారి వెంకటేశాన్ని ఆయన కాళ్ళ మీద పెట్టి, శ్రీధర స్వామి కాళ్ళ పైన శివరామ దీక్షలు పెట్టినట్టు పెడితే అప్పుడు ఇతనికి సద్గురు ఏదైనా బోధిస్తాడు. అంతవరకు ఇతనికి ఉపదేశం ఈగుడుదు కూడా. కాబట్టి ఇతను ముందుగా వ్యష్టి సమిష్టిల ఏకత్వాన్ని ముందు అపరోక్షం చేసుకోవాలి. చాలా మంచి ప్రశ్న మీరు అడిగారు. ఆ సూపర్ పవర్ ఏదైతే ఉందో అది ఆ ఊరి నాగేశ్వర ప్రసాద్ లోనే ఉందా, బయట ఉందా? దానికి కనెక్ట్ అయింది. నేను కనెక్ట్ అయింది సూపర్ పవర్ కూడా, లేకపోతే సూపర్ పవర్ విత్తనం చెట్టు కాకుండా మూడోది అయితే మీరు మూడోది నాకు పంచభూతాలకు బయట ఉందా, లోపలనే ఉందా? పంచభూతాల లోపల ఉంది, కానీ ఆ ప్రక్రియకి మాత్రం వేరే శక్తి ఉంది. చెట్టు విత్తనం ఒక ప్రక్రియకి మాత్రం మూలం వేరే ఉంది. ఆకాశానికి బయటనా కావచ్చు అనుకుంటున్నా గురుగారు. పంచభూతాలకు బయట ఉందంటారా, లోపలే ఉందంటారా? పంచభూతాలు బయటే ఉందా అనిపిస్తుంది నాకు. పంచభూతాలకు బయట ఉందని పేరు కొంచెం చెప్పండి, నేను కూడా వస్తా చూద్దామని. ఇప్పుడు చెట్టు విత్తనం అనేది పంచభూతాల లోపల ఉన్నది, కానీ చెట్టు విత్తనే ప్రక్రియ ఏర్పడటానికి మాత్రం అది
ఆకాశానికి ఆవలే ఉందేమో అనిపిస్తుంది నాకు. అదేనండి, ఆకాశానికి ఆవల ఉంటే ఉమ్, దాని పేరు ఆరోగ్యభూతం ఏదైనా ఉందా అని అడుగుతున్నాను. అది మీరే చెప్పాలి. ఆకాశానికి ఆవల ఉన్నట్టు అర్థం కాదుగా. ఆ, ఆకాశానికి ఆవల ఉన్నట్టు ఇంకొక భ్రాంతిని కల్పించుకొని కావూరి నాగేశ్వర ప్రసాద్ లేకపోతే పూజారి వెంకటేశం గారు ఆలోచిస్తున్నారు. ఎప్పటికీ తీరదు సందేహం. ఉమ్, నా తప్పుకి ఎట్టొచ్చిందో తెలియదే నాకు. ఈ దొంగ బుద్ధి నాకు ఎందుకు పుట్టిందో తెలియదు. నా తప్పు మాత్రం లేదండి, అనవసరంగా జైలుకి వచ్చానండి అంటే పట్టుండదు. ఇప్పుడు అనవసరంగా ఫెయిల్ అయ్యానండి, నేను పాస్ అయి ఉండాల్సిందే. నాకు నేను పాస్ అవ్వడానికి, నేను ఫెయిల్ అవ్వడానికి కారణం మాత్రం ఏదో లెక్చరరే. ఆ రోజుగా ఆయన రాకపోతే నేను పాస్ అయి ఉంటాను. కాబట్టి నేను ఫెయిల్ అవ్వడానికి ఆ లెక్చరరే కారణం. స్ట్రిక్ట్ గా ఆయన ఉద్యోగం చేసినాడండి అన్నట్టున్నది ఇది. దీనికి అయ్యా, ఆకాశం ఏదైతే ఉందో అది శూన్యం అండి, అది లేనిది. అది లేనిదని గుర్తెరిగేటువంటి సత్తా నాకు లేకపోవడం వలన మంచి మీరు స్పష్టంగా చెప్పారంటే అది పరిపూర్ణం తెలిసిన తర్వాతనే అది సూచన అవుతుందండి. మీరందరూ క్లియర్ అండి. నేను లేననేది క్లియర్, జగం లేదనేది క్లియర్, పరిపూర్ణ ఉన్నదనేది క్లియర్. ఆల్ రైట్, కరెంట్ లేదు. అది మీకు థియరిటికల్ మాత్రమే. ఇప్పుడు చెప్పింది అంతే. థియరిటికల్ లో ఒప్పుకోగలరు మీరు, నేను చెప్పానని మీరు ఒప్పుకోగలరు అంతే. ఇది స్పష్టంగా తెలుస్తుంది, జగం లేదని తెలుస్తుంది. పరిపూర్ణ విషయం తర్వాత ఆలోచించాలి. దాని విషయం కథ ఆలోచించేవాడు లేడు అక్కడ. అదే చెప్తున్నాను కదా, మనం ఇప్పుడు ఏ ప్లేస్ లో ఉన్నామో ఇప్పుడు అర్థమైపోయింది చూడండి. చెట్టు విత్తులకు సంబంధించినటువంటిది దాని మీద, అది దీని మీద ఆధారపడింది తప్ప మూడో కారణం లేదు అనేది రెండో మంత్రం మీకు ఇచ్చింది. అంటే ఈ లేదు, మీరు మంత్రం తీసుకోలేదు అన్నారు కాబట్టి నేను చెప్తున్నా. మూలము లేని గుర్తిరిగే శరీరం లేనిది లేకనే అహపు ద్వయమే గుర్తిరుగుతుంది. అహపు సింగిల్ ఆకాశం అయ్యా, అహపు ఏకం ఆకాశం అండి, అహపు ద్వయము పూజారి వెంకటేశం అండి. మళ్ళీ చూడండి, అహపు ఏకం ఆకాశం అండి, అహపు ద్వయము పూజారి వెంకటేశం అండి. సరిపోయినా? ఏకము ద్వయం అవుతుంది, ద్వయము మళ్ళీ ఏకం అవుతుందండి. ఈ ఏకం వచ్చి మీకు మళ్ళీ మీకు ఆడికి ఎత్తుకొని పెడతా మధ్యమ పురుష అండి. ఏకము ద్వయము, ద్వయము ఏకము అవ్వడం అనేది థర్డ్ పర్సన్ సెకండ్ పర్సన్ అండి. ఈ ఏకము ఫస్ట్ పర్సన్ కాదు. అద్వైతము ద్వారా నిరూపించబడినదని భ్రమించబడుతున్నటువంటి ఏకము ఇది. మనిషి తానని భ్రమిస్తాడేమో అనే ఉద్దేశంతోనే అచల పరిపూర్ణ సిద్ధాంతాన్ని శివరామ దీక్షితుల వారు ప్రతిపాదించారు. ఈ అద్వైత బ్రహ్మంలో గుర్తిరిగినది నేనేనని, రెండవది లేదు, నేనే ప్రపంచానికి సృష్టికర్త అని నిలబడతారేమోనని మహాద్వైత సిద్ధాంతంగా దీన్ని ప్రతిపాదన చేశారు. కనుక ఎట్లాగైతే గుడ్రాలి సంతానం లాగా, తర్వాత ఆకాశ పుష్పం లాగా, మేఘ మండలం లాగా, ఇంకా ఒక ఉదాహరణ కూడా ఉందండి. ఉత్తర ప్రసూనం అంటే ఆకాశ పుష్పమనే కాకుండా ఆకాశంలో పూసే పుష్పము ఇంద్రధనస్సు అని కూడా చెప్తారండి. ఇంద్రధనస్సు అప్పటికప్పుడు అగుపడునదే గాని అది లేదు. ఒక ప్రదేశానికి సంబంధించి వర్షం కురిసిన దానికి ఆపోజిట్ గా, సూర్యకిరణాలకు ఆపోజిట్ గా ఉండేవాడు. సూర్యకిరణాల ప్రభావం వలన చూసేవాడి మానసిక భ్రాంతి వలన 7 రంగులతో ఆకాశం కనిపిస్తుంది. వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, ఇట్లా తప్ప చూసేవాడి మానసిక పరిస్థితి కనిపించడమే తప్ప అది నిజమా? నిజం కాదు, నిజంగా నిజం, నిజంగా నిజం కాదు, నిజం కాదు అనిపిస్తుందండి. కాబట్టి ఈ పేర్కొన్న ఉదాహరణల యందు కేవలం భావనలే తప్ప నిజానికి ఆ వస్తువులు లేవు. గుడ్రాలి బిడ్డ లేదు, ఇంద్రధనస్సు లేదు, స్వప్నంలో పొందే ఆనందము లేనిది, మేఘంలో కనిపించేటటువంటి కథ చెప్పేటప్పుడు ఉన్న నగరము లేనిది. ఈ విధంగా ఎట్లు లేవో గుర్తిరుగుతున్న మన ఇద్దరము కూడా లేము అని ఎరుక లేమిని ఈరోజు తెలియజేయడం మాత్రమే నా పని ఈరోజు. ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంక 20 నిమిషాల్లో మనం ఈరోజు మరి ఇంకొక తపస్సు ఒకటి ఉంది, ఒక తపస్సు పెండింగ్ ఉంది.
ఆ తపస్సు ఎట్లుందో ఒకసారి చూద్దాం. ఆ తపస్సు పేరు మానసిక తపస్సు అని చెప్పినట్టు గుర్తు నాకు. మానసిక తపస్సు. ఓకే అండి. మానసిక తపస్సు గురించి మనం దీని ద్వితీయార్థంలో తెలుసుకుందామండి. అలాగే. కానీ అండి శ్రీ భగవాన్ ఉవాచ శ్రీ భగవాన్ ఉవాచ మనః ప్రసాదః సౌమ్యత్వం మనః ప్రసాదః సౌమ్యత్వం మౌనమాత్మ వినిగ్రహః మౌనమాత్ర వినిగ్రహః భావ సంశుద్ధిరిత్యేతత్ భావ సంశుద్ధిరిత్యేతత్ తపోమానసముచ్యతే. తపోమానసముచ్యతే. ఇక్కడ పరిపూర్ణ స్థితి కావాలని అడుగుతా ఉన్నారు కదా, ఇందులో మీరు చూడొచ్చు. ఉమ్, అది మీరుగా చూస్తేనే, మీకు వేరుగా పరిపూర్ణాన్ని చూస్తే మీరు ఎరుక అని అర్థం అండి. ఉమ్, నాకు వేరుగా నేను పరిపూర్ణాన్ని గురించి ఆలోచిస్తే నేను ఎరుక అని అర్థం అండి. అది. ఉమ్, అది అక్కడ. కాబట్టి ఇప్పుడు ఇక్కడ చూడండి, శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడండి. ఉమ్, మొత్తం 5 లక్షణాలు చెప్పాడండి. ఉమ్, పరిపూర్ణుడుగా మిమ్మల్ని మీరు చూడాలంటే 5 లక్షణాలు చెప్తారు. ఉమ్, నంబర్ 1 మనః ప్రసాదత అంటే మనసులో ప్రశాంతత, ఉమ్, ద్వయరహిత స్థితి. రాసుకోండి ఎవరన్నా కావాలంటే. ఉమ్, మనసులో ద్వయరహిత స్థితి కలిగి ఉంటే ఆయన పరిపూర్ణుడండి. ఉమ్, అది మనః ప్రసాదత. నంబర్ 2 సౌమ్యత, సౌమ్యత. ఉమ్, శాంత స్వభావం. ఉమ్, నంబర్ 3 మౌనం. ద్వయరహితం, శాంతం. నంబర్ 3 మౌనం. మౌనం. ఉమ్, ఈ 3 కలిగినటువంటి వాడికి ఉమ్, పరిపూర్ణత సిద్ధి సాధన కాదు, అది సిద్ధి. ఉమ్, అతను ఆత్మ నిగ్రహం కాదని నిగ్రహించుకోపని లేదు. ఉమ్, లాస్ట్ చూసుకోండి, మొదటి లైన్ లాస్ట్. ఉమ్, ఆత్మ వినిగ్రహ. ఉమ్, ఆత్మ వినిగ్రహ అంటే తన నిజ రూపం అచల స్వరూపం అని తెలిసి తిరిగి అతను ఎట్టి పరిస్థితిలో ఏ కోశాన కూడా మళ్ళీ ఎరుక స్వరూపంలోకి రాడు. అది. ఉమ్, నిద్రలో లేచి అడిగితే కూడా ఆయన అదే చెప్తాడు, వేరే చెప్పలేడు ఆయన. ఉమ్, మీరు అడుగుతున్నారు, ఎన్నిసార్లు అడుగుతున్నారు చూడండి. మీరు ఎప్పుడు అడిగినప్పుడంతా ఇది ఇదే అది అదే డివైడ్ చేసి చెప్తున్నా కదండి మీకు నేను. అవును. ఉమ్, మీరు రెండు మీరు ఎప్పుడు అడిగినప్పటికీ అది అప్పుడండి, ఇది ఇప్పుడు తర్వాత అని ఎప్పుడు కావాలని అప్పుడు. ఉమ్, అది ఆత్మ వినిగ్రహ లక్షణం అంటారండి దాన్ని. ఆత్మ నిగ్రహం అంటే తనను తాను నిగ్రహించుకునుట. ఉమ్, ఈ తనను తాను నిగ్రహించుకునేవాడు మళ్ళీ ఒకప్పుడు ఎప్పుడైనా కోపం వస్తే కోల్పోతాడు ఉమ్, అని పెట్టారు అక్కడ. ఉమ్, ఆత్మ వినిగ్రహ అంటే అర్థం ఏంటంటే తిరిగి ఎప్పటికీ అతనికి జన్మకు సంబంధించిన వాసన అంటదు. అది వి అనే పదానికి అంత అర్థం ఉంది అక్కడ. మరి ఇప్పుడు నెయ్యి నాలుగు మీద పోస్తే ఉమ్, ఏం మరక అవ్వదు, కొంచెం ఖరాబ్ అవుతుంది, మరక అయితే వాసన వస్తుంది బయటికి. ఉమ్, ఉమ్, నెయ్యి చెంప మీద పోయండి, మొత్తం చుట్టూ వాసన వచ్చేస్తుంది. ఉమ్, ఎంత తేడా చూడండి. అవునండి. ఉమ్, గురువాక్యాన్ని నేరుగా మైండ్ లోకి తీసుకోవాలా, ఉమ్, బయటంతా పూసుకుంటాం మనం. అది పరిస్థితి. అవును. ఎందుకంటే ఉదాహరణ నేను కూడా చెప్పలేనేమో. బాగుంది, బాగుంది గురుగారు. అది నెయ్యిగాన గుడ్డ మీద పడిందంటే చుట్టూ వాసన గుమ్మగుమ్మని వస్తుంది. అవును. నోట్లో పోసుకొని తాగేస్తే ఒక 50 గ్రాములు 100 గ్రాములు తాగినప్పటికీ బయటికి వాసన రాదు. రాదు. అట్లా గురువాక్యాన్ని నేరుగా సహస్రారంలో మీలో ఉండే సద్గురుమూర్తి ద్వారా మీరు గ్రహించి మీరు పరిపూర్ణులని మీరు తెలుసుకుంటే ఉమ్, చెప్పేవాడు ఉండడు. ఇంకా అక్కడ కావూరు నాగేశ్వర ప్రసాద్ లేడు, నేను పోయి ఎవరికి చెప్పేది? మళ్ళీ నేను నాకు మళ్ళీ ప్లేస్ ఉండదు ఆడ. మంచి ఓకే. సూచన, అదే సూచన. అదేలేండి. ఇప్పుడు ఆయన శుద్ధి కాదు, లాస్ట్ భావ సంశుద్ధి. అది శుద్ధి కాదు, సంశుద్ధి. శుద్ధి అంటే మురిగ్గా ఉండేది శుభ్రం చేయడం, మళ్ళీ మురికి అవుతుంది. సంశుద్ధి అంటే అతను పరిపూర్ణుడు అని తెలిసిపోయింది, ఇంకా అతనికి ఏం బోధ పని లేదు. మనకైతే ఇంకా 1116 రోజులు అవసరమై ఉన్నట్టు ఉన్నది. ఆయన అటు కాదు, అసలు ఇది అవసరమే లేదు. మీకు తెలుసు, చాలా మంది చెప్పాను నేను, ఆల్రెడీ వినేసి ఆల్రెడీ సైలెంట్ గా ఉన్నారు. దీనిలో లాగిన్ అవ్వాల్సిన అవసరం లేకుండా చాలా మంది పరిపూర్ణులు ఉన్నారండి. అటువంటి వారు మనకంటే ఉత్తములండి. అంటే సిద్ధి అయితే ఇంకా సాధన ఎందుకండి? మనం సాధన, వాళ్ళు సిద్ధులు. అది అక్కడ మనం సాధకులం, వారు భావ సంశుద్ధులు. వారి భావంలో పరిపూర్ణమే ఉంటుంది కాబట్టి అతను నిత్య సత్య శాశ్వత చైతన్యము. నిత్య సత్య శాశ్వత చైతన్యం వేరు, సృష్టికి సంబంధించిన చైతన్యం వేరండి. ఇది సృష్టిలో కూడా ఉంటుందండి, కానీ దీన్ని అంటదండి. ప్రూఫ్ చెప్తాను.
నెయ్యి నాలుక మీద పోస్తే అంటదు, ఉమ్, శరీరం మీద పోస్తే అంటుకుంటది. అవునండి. శరీరానికి స్వీకరించేటువంటి అవకాశం, శరీరంలో స్వీకరించే అవయవం ఒక నాలుక మాత్రమే. ఆ, ఆస్వాదన, నెయ్యిని ఆస్వాదన నాలుక ప్లేస్ మాత్రమే. ఉమ్, నాలుక మీద నెయ్యిని ఆస్వాదించేటువంటి సుగుణం ఉంటది. అవును. చెంప మీద పూసుకుంటే అది ఆస్వాదించదు, బాబా కడుక్కోవాలి పోయి ఇంకా. అంతే. ఉమ్, అట్లా గురువాక్యాన్ని ఆ విధంగా తీసుకునేసిన వాళ్ళకి జ్ఞానయజ్ఞం ఎందుకండి, ఉమ్, మనకు అవసరం. అవునండి. అయితే వాళ్ళకు సిద్ధి అయిన లక్షణాన్ని మనము సాధన చేసుకోవాలి కాబట్టి మనకి ఈ తపస్సు కావాల. ఉమ్, ఆయన తపస్సు సంపన్నుడు. ఆ, ఇది మనసు ప్రసాదం కలిగి ఉంటాడు, శాంత స్వభావం కలిగి ఉంటాడు, మౌనమే ఆకారంగా ఉంటాడు, ఆత్మ పూర్తిగా నిగ్రహం చేసేసి ఉంటాడు, ఉమ్, భావంలో సంశుద్ధి కలిగి ఉంటాడు. ఈ 5 లక్షణాలు కలిగినటువంటి వాళ్ళు ఇంకా ఆ తపస్ సంపన్నులు, అది. ఉమ్, మానసిక తపస్ సంపన్నులు. మనం ఉమ్, ఆ స్థితిని మనం పొందడం కోసం మన ఇద్దరు మాట్లాడుకుంటాం. అది. ఆ, ఇతి ఏతత్, ఇతి ఏతత్ భావ సంశుద్ధి, ఇత్యేతత్ ఈ 5 రకాలుగా ఉండేటువంటి దాన్ని పొందడానికి, చెందడానికి, అపరోక్షత చెందడానికి మనము చేసేటువంటి ప్రయత్నమే మానసిక తపస్సు. అది. ఇప్పుడు దీన్ని జ్ఞానేశ్వరి ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు మనకు తెలిసిపోతుంది. అదే. దీన్ని అమనస్క స్థితి అని కూడా అంటారండి. అమనస్క స్థితి. ఓకే. హెడ్డింగ్ ఉమ్, ఈరోజు అమనస్క స్థితి. ఉమ్, గుర్తుపెట్టుకోండి, ఇక్కడ చెప్తా ఉండేది త్రివిధ తపస్సులు కాదు, ఉమ్, త్రికరణ తపస్సులు. ఆ, తేడా చూసుకోండి. ఉమ్, త్రివిధ తపస్సులు అంటే సాత్విక, రాజస, తామస. ఉమ్, కానీ త్రికరణ తపస్సులు అంటే శారీరక తపస్సు, వాచిక తపస్సు, ఉమ్, మానసిక తపస్సు. మానసిక. ఆ, ఇప్పుడు మానసిక తపస్సు చివరిది. ఉమ్, ఈ మానసిక తపస్సు ఆధారంగానే ముందు 2 తపస్సులు కూడా ఆధారపడి ఉంటాయండి. ఉమ్, మనసు లేని స్థితిలో వీడు జీవించినట్లయితే శరీరం గాని, మాట గాని వీడి కంట్రోల్లో ఉంటుంది. ఏమంటారు? ఉమ్, అవునండి. అది అట్లా కంట్రోల్లో ఉంటే ఎట్టా ఉంటుంది చూసుకోండి. ఉమ్, నంబర్ 1 జ్ఞానేశ్వరి ప్రారంభించారండి ఆయన వ్యాఖ్య. ఉమ్, ఇంకా 12 నిమిషాల్లో ఇది కంప్లీట్ చేస్తారు ఆయన. అలాగే. నంబర్ 1, అలలు లేకపోతే సరోవరంలో సమస్య లేదు. అది. అమనస్క స్థితిలో ఉంటే అతను పరిపూర్ణుడు. ఉమ్, అది నంబర్ 1. అమానస్యంగా ఉంటే పరిపూర్ణుడు. ఓకేనండి. నో డౌట్ ఎట్ ఆల్. ఉమ్, నంబర్ 2, ఉమ్, మేఘములు లేకపోతే ఉమ్, ఆకాశం ఎలా ఉంటుందో, ఉమ్, జనన మరణ సంస్కారాలు లేకపోతే పరిపూర్ణుడు అట్టుంటాడు. ఉమ్, అంటే అతని శరీరంతో ఉంటాడు, ఉమ్, మనకు కనిపిస్తాడు. ఉమ్, జనన మరణ సంస్కారం రద్దయింది అతనికి పూర్తిగా. ఉమ్, 5 లక్షణాలు చెప్పాను మీకు ఆల్రెడీ. ఉమ్, అతని మనసులో ప్రసాదత్వం ఉంది, ఆ, సౌమ్యత ఉంది, శాంతం ఉంది, మౌనం ఉంది, ఆత్మను పూర్తిగా నిగ్రహించేశాడు. ఉమ్, భావంలో సంశుద్ధి, శుద్ధిగా కాదు ఆయన సంశుద్ధి ఉమ్, మొత్తం దుడిచేశాడు. ఇంక ఎరుకు లేదు ఆయనకి. అది. ఆ, ఆయన పరిపూర్ణుడు. మీరు ఏ కోణంలో ప్రశ్నించినా పరిపూర్ణ ప్రబోధ టక 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 చెప్తాడు. ఉమ్, ఒకరు చెప్పింది ఇంకొకరికి అప్లై చేసుకోబాకండి. ఉమ్, కావూరు నాగేశ్వర ప్రసాద్ అడిగింది ఆయనకు మాత్రమే వర్తిస్తుంది. ఉమ్, మిగతా వాళ్ళకు సహజన్మ సాకార సద్గురుమూర్తి ఎదురెదురుగా మాట్లాడాల్సిందే. నేను చేయగలిగిందేం లేదు. అదేలేండి. ఉమ్, కాకపోతే పోలిక చేసినప్పుడు మన పల్లపోతల పుల్లయారిల సభలో నేను చెప్పినప్పుడు వాళ్ళు చెప్పారు, ఉమ్, సేమ్ మా గురువు గారు ఇదే డైలాగ్ చెప్పారండి, ఇదే ఉదాహరణ మా గురువు గారు చెప్పారండి అంటారు. ఉమ్, ఉమ్, గురువు గారిది 20వ శతాబ్దం, మన 21వ శతాబ్దం, ఉమ్, 100 సంవత్సరాల తేడా ఉంది ఆయన మాటలకి ఈడికి. ఉమ్, ఉమ్, కాబట్టి అయినప్పటికీ ఆ గురుకృప తెలిసినటువంటి వాడికి ఇంకా ఎరుక ఉండదు, జన్మ సంస్కారం అనేది రాదు వాడికి. ఉమ్, 2 ఉదాహరణలు అయింది అంతేనండి. ఉమ్, ఒకటి, అలలు లేని సరోవరం వలె అలా లేని సరోవరం. ఉమ్, పరిపూర్ణుడు ఉంటాడండి. ఉమ్, మేఘములు లేని ఆకాశం వల్ల పరిపూర్ణుడు మన దగ్గర తిరుగుతూ ఉంటాడు, కానీ అతను పరిపూర్ణుడేనని అతనికి తెలుసండి. ఉమ్, నంబర్ 3, ఉమ్, ఇప్పుడు మంచి గంధపు తోట ఉంది, ఉమ్, ఆటోమేటిక్ గా సర్పాలు వస్తాయేమో అని భయం ఉంటది వీడికి, అది వేరే విషయం. ఉమ్, సర్పాలు లేకపోతే అంటే గంధం వాసనకు వచ్చేస్తాయండి సర్పాలు. ఉమ్,
ఈ గంధం అనేది, ఈ వాసన గంధం అనేది ఈ శరీరమే, ఇందులో తిరుగుతా ఉండే సర్పమే శ్వాస. బాగుంది. సుషుమ్న. మంచి గంధపు తోట నా శరీరమే, అందులో తిరుగుతా ఉండదు ఆల్రెడీ పాము. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమల నయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణు భవభయహరం సర్వలోకైకనాథం. సర్వలోకాలకు అతీతమైనటువంటి నాదుడు వీడు. వీడిలోనే సర్పం తిరుగుతా ఉంది, వీడే పాము మీద పడుకొని ఉన్నాడు, వీడే శాంతం ఆకారం. వీడికి రెండోదే లేదు, అలా వీడికి భయం ఎందుకు ఉంటది? కుండలిని సుషుమ్న ఎన్ని వస్తాయి. అటువంటి వాడే పరిపూర్ణుడు. మీరు ఎన్నైనా చెప్పుకోండి, ఈ లక్షణాలన్నీ పరిపూర్ణుడిదండి. అది ఇంతకు ముందు మన కృష్ణ ప్రభువులు చెప్పిందంతా ఎరుక లక్షణాలు, ఇది ఎరుక రహితుడండి. చూడండి నెంబర్ 1, అలలు లేకపోతే సరోవరం ఉన్నట్టుంటాడు వాడు. అది మేఘములు లేనప్పుడు ఆకాశం ఎంత ప్రశాంతంగా ఉండదు అట్టుంటాడు. అలా ఉంటాడు. ఓకే. సర్పములు లేని గంధపు తోట ఎంత ఆహ్లాదంగా ఉంటుందో అట్టుంటాడు. సర్పం అది నా భయమే కదా, సర్పం అనేది. అవును. సర్పం నాకంటే రెండోది అన్నప్పుడు కదా భయమా. అవును. సర్పం అనేది నాలో 21,600 సార్లు తిరుగుతా ఉంది. ఎట్టా ఈ జీవుడికి 21,600 సార్లు ఆకాశంలో వీచే గాలికి, దాని ప్రకారం సూర్యుడు చంద్రుడు భూమి ప్రకారం 432 కోట్ల సంవత్సరాలు, 432 కోట్ల సంవత్సరాలకు అతీతంగా ఉండేవాడు పరిపూర్ణుడు. 432 కోట్ల సంవత్సరాలకు అతీతంగా ఉండేవాడు కాలంలో యాడికి పోయినట్టు లేకుండా. కాలం తర్వాత కూడా ఉంటాడు, కాలం ముందు ఉంటాడు, కాలంలోనూ ఉంటాడు. అందుకే అతను నిత్య వర్తమానుడు. నెంబర్ 4 కళలు లేనప్పుడు చంద్రుడు. చంద్రుడు పౌర్ణం వరకు అట్లా భూమి ఏటవాలుగా తన చుట్టూ తను తిరగడం వల్ల రోజు కొంచెం కొంచెం కనిపిస్తాడు. నిత్య పౌర్ణమి చంద్రుడే పరిపూర్ణుడు, అది సూచన. నెంబర్ 5 రాజుగారు చింతన లేనప్పుడు జనక మహారాజు పరిపూర్ణుడు. ఛత్రపతి శివాజీ తన రాజ్యాన్ని గురువు గారికి అప్పచెప్పిన తర్వాత పరిపూర్ణుడు. నెంబర్ 5. నెంబర్ 6 మందర పర్వతాన్ని వేసి మదించకపోతే ఆల్రెడీ నువ్వు క్షీరసాగరమే. క్షీరసాగర మథనం అంటే సముద్రం అంటే ఆడలేదు, నీ మనసే సముద్రం. కాబట్టి మనసులో క్షీరసాగరాన్ని వేసి మదించుకుంటా కూర్చోకుండా ప్రశాంతంగా ఉండవయ్యా. మదించినావు, తెలుసుకున్నావు, పరిపూర్ణం ఇట్లుంది అని తెలిసిపోయింది, అది నువ్వే తెలిసిపోయింది కదా. ఇప్పుడు క్షీరసాగరము, మందర పర్వతము, తాబేలు, భూమిని పట్టుకోండి, భూమిని లేపుతాడు, ఇవన్నీ కథల రూపంలో చెప్పారు నీకు అవగాహన కలగడం కోసం. పురాణం అంతా పుక్కిటి పురాణం, నీకు పరిపూర్ణాన్ని అపరోక్షం చేయడం కోసం చెప్పారు ఆ మాటలన్నీ. నువ్వే పరిపూర్ణుడు. కాబట్టి నంబర్ 6 మందర పర్వతం లేనప్పుడు క్షీరసాగరం యొక్క స్థితి ఎట్టుంటుందో అట్టుంటాడు ఇతని స్థితి. అతను పరిపూర్ణుడు. రకరకములైన సంకల్ప వికల్పములైన జంజాటం లేకపోతే అతని మనసు పరిపూర్ణత చెంది ఉంటది. సంకల్ప వికల్పాలు. ఆత్మస్వరూపమునందు అంటే అచల పరిపూర్ణ స్థితి యందు స్థిరపడినటువంటి సంతాప రహిత ప్రకాశుడు పరిపూర్ణుడు. అతను మీరు చెప్పిన సూపర్ పవర్ కంటే అతీతుడు. మీరు చెప్పిన సూపర్ పవర్ సృష్టికి సంబంధించింది, ఇతను సృష్టికి అతీతుడండి. కాబట్టి జడత్వము లేని రసము. జడత్వము లేని రసము అంటే శరీరంలోనే ఉంటాడు, జడమైన శరీరంలో ఉంటాడు, కానీ ఆయన పరిపూర్ణుడు. రసము అంటే ఎరుక, ఆయన కూడా మనతో పాటే బోధిస్తూ మనతో పాటు తింటూ ఇంటా ఉంటాడు. రసం అంటే ఎరుక. ఆయన జడాజడములకు అతీతమైనది అది ఆయనతో మాట్లాడేటువంటి రసం. నెక్స్ట్ ఖాళీ లేని ఆకాశం. ఆకాశంలో ఖాళీ ఉంటది ఖచ్చితంగా. ఖాళీ లేని ఆకాశం అంటే ఆకాశానికి లోపల వెలుపల కూడా ములుగు చేసి సందు లేకుండా నిండి ఉండే ఆయన పరిపూర్ణుడు. ఖాళీ లేని ఆకాశం అంటే అర్థమైందా మీకు? సర్వం గురుమయం అన్నట్టు. అదే పరిపూర్ణత. వాళ్ళే ఎగ్జాంపుల్స్ ఇవన్నీ మీకు. అంతేనండి అవగాహన కోసం. ఆకాశం అంటే ఖాళీ, ఖాళీ అంటే ఆకాశం, అంతే. ఇంక రెండోది లేదు. ఖాళీ లేని ఆకాశం వాళ్ళంటే ఏ మేనికి లోపల వెలుపల పరిపూర్ణం నిండి ఉందో అని చెప్తారు కృష్ణ ప్రభువులు కూడా. లేని నేనను శరీరము
ఉమ్, ఎష్టి ఆకాశం. ఉమ్, లేని నేనను శరీరం లోన బయట కలిగినట్టి లోక సమితి సమిష్టి ఆకాశం. అది లేని నేనను శరీరము లోన బయట కలిగినట్టి లోక సమితికి లోన బయట గల బయలిది. ఇది ఖాళీ లేని ఆకాశం కూడా ఉమ్, ఎగ్జాంపుల్ అంతే. ఉమ్, అంటే ఆకాశానికి కూడా అతీతంగా నిండి నిబిడీకృతమై ఉండేటువంటి పరిపూర్ణ స్వభావం కలిగి ఉండేటువంటి ఆయన అచల పరిపూర్ణుడు. ఉమ్, అతను తన కళ్యాణ సాధన నడుచుకొని ఆనందమయ స్వరూపాన్ని చూసి అతను ఎట్టుంటాడంటే, ఉమ్, చలిచేత శుష్కించిపోయిన తర్వాత స్పర్శ జ్ఞాన విహీనం అవుతుంది అవయవం. ఆ, తిమ్మిరి పట్టినటువంటి కాలుకి స్పర్శ తెలియదు. అవునండి. పరిపూర్ణుడైనటువంటి వాడికి ఈ ఎరుక ప్రపంచం తెలియదు. అది గురుగారు. జస్ట్ మీకు డీప్ గా ఒక ఉదాహరణ చెప్పారు ఆయన, అంతే. అంతే. కాబట్టి తన స్వభావాన్ని పరిత్యజించి ఉంటాడు ఆయన, ఎరుక స్వభావాన్ని పరిత్యజించి ఉంటాడు. ఉమ్, ఈ సమయంలో అతని మనసు నిశ్చలము, కలంకహీనము, పరిపూర్ణ చంద్రమండలమును పోలిన ఉత్తమ సౌందర్యాన్ని పొంది ఉంటుంది. అదే పరిపూర్ణత. ఉమ్, మనశ్చాంచల్యం అంతమంది ఉంటుంది అక్కడ. మనసు ఆలోచించడానికి మనసు ఏడుంది కదా. అవును. మనసు మనోరహితుడు ఆయన, మనోజయుడు ఆయన. ఉమ్, కేవలం పరిపూర్ణత్వమే అతనిలో మరి వెళ్లి విరుస్తూ అతని పరిపూర్ణత్వం మాత్రమే అతనికి ఉంటుంది. ఉమ్, కాబట్టి శాస్త్రాలను ఉపదేశించేటప్పుడు ఆయన నోరు కదల్పవలసిన ఆవశ్యకత ఉండదు. ఉమ్, ఇప్పుడున్న ఇదంతా పరిపూర్ణ లక్ష్యాన్ని అవగాహన చేసుకున్నాం. ఉమ్, మౌన వ్యాఖ్య ప్రకటిత యువానం. మౌన వ్యాఖ్య అనే మాట మౌనంగా ఎట చెప్పేది నేను. ఉమ్, అందుకని నాలో మౌన వ్యాఖ్యలో మాట్లాడటం లేదు ఆయనే కదా. ఉమ్, మౌన శాస్త్రాలని చెప్పేటప్పుడు, భగవద్గీత మీకు చెప్పేటప్పుడు నోరు కదిపేది పూజారి వెంకటేశం. ఉమ్, నోరు కదపకుండా నాలో మాట్లాడిస్తూ ఉండేది ఆయనే. ఉమ్, ఆ ప్రయత్నమే వాణి సూత్రము. ఉమ్, వాణి సూత్రము చూడండి, వాణి సూత్రం అంటే అది. ఉమ్, ఈ వాణి సూత్రాన్ని చేగొనక కేవలము మౌనము ద్వారానే స్వీకరించి మౌనము ద్వారానే జీర్ణం చేసుకుంటూ ఉంటాడు ఆయన. ఉమ్, అంటే దక్షిణామూర్తి నుంచి నేరుగా మీకు అందుతూ ఉంటుంది. అదే మీకు చెప్పేది. మీకు ఎవరైతే ప్రశ్న ఇస్తున్నారో నాకు ఆన్సర్ ఆయన ఇస్తున్నాడు అని చెప్పాను కదా మీకు చాలా సార్లు. అంటే దక్షిణామూర్తి సూపర్ పవర్ కాదండి, మీకు చాలా క్లియర్ గా చెప్పాను కదండి ఇదే క్లాస్ లో. దక్షిణామూర్తి అనేది సూపర్, మీరు చెప్పే సూపర్ పవర్ సృష్టికి సంబంధించిందండి. సృష్టికి సంబంధం లేని సూపర్ పవర్ కి అతీతమైనటువంటిది దక్షిణామూర్తి స్వరూపం అండి. ఆల్రెడీ మీకు నేను క్లియర్ గా చెప్పాను ఇదే క్లాస్ లో. కనుక ఆత్మస్వరూప ప్రాప్తి కలిగిన పిమ్మట, అంటే మీరు కూడా ఆ దక్షిణామూర్తి స్వరూపాన్ని తెలుసుకుంటే మీకు ఆలోచన శక్తి, మనసు అనేది ఉండదు. ఇంకా నీటిలో కరిగిపోయిన ఉప్పు అవుతారు మీరు. నీటిలో కరిగిపోయినటువంటి ఉప్పు నంబర్ 1. గాఢ నిద్రలోకి వెళ్ళినటువంటి నువ్వు నంబర్ 2. గాఢ నిద్రలోకి వెళ్ళిన నువ్వు నేను నిద్రపోతున్నానని చెప్పు. నీటిలోకి వెళ్ళిన ఉప్పు నేను కరిగినానని చెప్పు. అదే విధంగా అచల పరిపూర్ణత తెలిసినటువంటి ఆయన నేను పరిపూర్ణుడని చెప్పడు. ఈ కొంచెం చిన్న విశ్లేషణ ఉంది, అది తర్వాత రేపు చెప్పి తర్వాత త్రివిధ తపస్సుల గురించి చూద్దామండి. ఇప్పుడు చెప్పింది త్రికరణ తపస్సులు. ఓకే అండి. లేనిది లేదు లేదు, ఉన్నది లేకపోవుట లేదయ్యా, ఈ గొప్ప మర్మమంతా నీ వలన తేటగా తెలిసెనయ్యా. మనసులో ప్రసన్నత, మౌనము శాంత స్వభావంబును, భావంబులో శుద్ధినే మానసిక తపస్సని చెప్పబడెను. శ్రీకృష్ణుని పలుకును సూటిగా తలపల మునిరత్నమే, శ్రీమించిన భావమై సద్గురువు చెప్పకనే చెప్పెను గదా. సద్గురాత్మ మంగళం అమ్మ కానండి. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీ మహావిష్ణువు సూర్య భగవానుడు యాజ్ఞవల్కి జనక రాజ ఋషికి. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం.
అయం వ్యర్థ బాహ్యకోపి నభవతి అని సుఖయోగి సాందీపరుసుల వరుస. అయం వ్యర్థ బాహ్యకోపి నభవతి అని సుఖయోగి సాందీపరుసుల వరుస. దీనినే శ్రీకృష్ణ పరమాత్మ వద్దనే ఎరిగరిగిన ఉద్ధవార్జునులకు. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. నవరసాలు లిఖించు నాట్యమయూరిగా గీతను మలచిన జ్ఞానేశ్వరులకు. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. అంబికా శివయోగి శ్రీవేమన నిరంజన వెంకయ్య తిరువెంగళార్యులకును. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. అచల సాంప్రదాయమవనిలో నెలకొలిపి అందించినట్టి శివరాములకును. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. పరశురామ సీతారామ స్వామి ప్రభులు నరసింహయోగి గురువర్యులకును. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. కంద కందార్థముల నందించి బృందముకు రంది బాపిన కృష్ణ ప్రభువునకును. కంద కందార్థముల నందించి బృందముకు రంది బాపిన కృష్ణ ప్రభువునకును. పలుకులా కందనిది పరబయలు ఇది అని పలికిన ఫీల్కాన లక్ష్మణునకు. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. పాఠాలు నేర్పించి పీఠాలు ఏర్పరచి శంఖబాపిన వెంకటేశ్వర అవధూతకు. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. మూలమూలేనట్టు ఎరుకేమి లేదని తెలియజెప్పిన మునిరత్నమార్యులకును. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి. సహజాచల రాజయోగి సద్గురు కృపచ సాంప్రదాయక గురుల సరసన జేరే. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. కార్వేటి నగరము పురవాసుడైనట్టి పూజారి వెంకటేశున
కంకితం విధి. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై. జై గురుదేవ్ అండి. శ్రోతలందరి తరపున వెంకటేశ్వర గురువు గారికి ధన్యవాదాలు చెప్తూ శాంతి మంత్రం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవా అవశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ.